ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 50 అడుగుల పైన వారి విగ్రహానికి ఈరోజు జనసేన అందరం వచ్చి వారికి నివాళులు అర్పించాలని చాలా నెలల నుంచి అనుకుంటా ఉన్నాం. కానీ దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి, దానికి ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాం. వారి త్యాగం ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశం మొత్తం దేశ విభజన జరిగిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ ఉద్యమాలకి వారి బలిదానం ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చింది. తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దురదృష్టం, ఒక మహానాయకుడు బలిదానాలు చేసిన వ్యక్తులు మహానుభావులందరినీ కుల చట్టాల్లో ఇరికించడానికి బంధించడానికి మన సగటు రాజకీయ ఆలోచన విధానం వీళ్ళని ఒక ప్రత్యేకమైన కుల చట్టంలో బిగించాలని చూస్తారు. అలాంటిది ఏ రోజు కూడా ఈరోజు ఇన్ని కులాల సమూహాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే, ఒక ఉనికి ఏర్పడింది వారందరికీ అంటే అది పొట్టి శ్రీరాములు గారి బలిదానం. ఈ సందర్భంలో ఎప్పటి నుంచో మనకి ఈ కులాల కొట్లాటలనే దేశం అంతా, ప్రత్యేకించి దక్షిణ భారతం అటు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి పంచొచ్చడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. అలాగే కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్ డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరి 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయినాయి పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే, దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. అంటే ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ లేట్ 98 నుంచి కానీ 2004-05 తర్వాత ఇంకా కుల దూషణలో ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడో మేము చరమాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్సీ, పరస్పర సహకారం చాలా చాలా అవసరం. ఈ ఒరబడి కనుక కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి, కానీ ఎంటైర్ కులాన్ని నిందించే పరిస్థితులు. అసలు వైసీపీ ఏ స్థాయిలో ఉంది అంటే, గతంలో చూస్తే ఒక ఎమ్మెల్సీ హత్య చేసి ఒక దళిత కులానికి చెందిన యువకుడిని హత్య చేస్తే, అది ఏ గొడవలైనా ఎన్ని పక్కన పెడితే, శవాన్ని ట్యాక్సీలో పెట్టి ప్యాక్ చేస్తే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తారు. అక్కడ మళ్ళీ ఒక దళిత సంఘాలు కూడా మాట్లాడడం, మళ్ళీ
అలాగే డాక్టర్ సుధాకర్ గారిని కరోనా టైంలో చంపేస్తే, ఆయన్ని మానసికంగా హింసించి చంపేస్తే మళ్ళీ అక్కడ ఏ సంఘాలు మాట్లాడవు. అసలు ప్రతిదానికి కూర్చోబెట్టి సంఘాలు పెట్టుకొని సంఘాల నాయకులు బాగుపడుతున్నారేమో లేదో మాకు తెలియదు, కానీ ఆ కులాల ప్రజలు మటుకు చాలా ఇబ్బందులు పడతాను, చాలా బాధపడతాం, అభివృద్ధికి అయితే నోచుకోవట్లేదు. ఇంకెక్కడో ఈ మధ్యన మరీ బరి తెగించి వీళ్ళకి అధికారం పోగానే ఇంకా ఇష్టారాజ్యంగా తిట్టడం, కుల దోషణలు, కులాల పేరు మీద మాట్లాడటం, ఇవన్నీ ఎక్కడో చరమాంకం పలకాలనిపించింది. మేమందరం కూర్చున్నాం. ఇక్కడున్న దాదాపు కీలకమైన 54 మంది మా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. మేమందరం అన్ని విభిన్నమైన కులాల నుంచి, కానీ మేమందరం భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతి ఉనికికి, భారతదేశ సమగ్రతకి మేమందరం ప్రతిబింబం. ఇక్కడున్న ఒక్కొక్క గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పదవులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మిగతా కులాలు ఒక కులం మీద బేస్ అవుతారు పాలిటిక్స్. సౌత్లో మా వంశీకృష్ణ యాదవ్ గారు గెలిచిన, అది అన్ని కులాల సహకారం ఉంటే నేను ఎమ్మెల్యే అవుతారు. నాయకర్ గారు కావచ్చు, బోలిశెట్టి శ్రీను గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున చెప్పుకోండి. దీనికి ఎక్కడో ఇంకా మేము ఈ ప్రత్యేకించి అధికారంలో లేని వాళ్ళు కావచ్చు, మిగతా అన్ని స్థాయిలో కావచ్చు, ఎక్కడో చోట దీనికి ఒక చర్మాంకం పలకాలి, కొత్త విధానం తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 13 లక్షల మంది పట్టుబద్దులై నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి విషయాల మీద ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా, అభివృద్ధికి ఏం చేయాలని ఆలోచనలు చేయకుండా, ఈ కుల దూషణలు, ఇలాంటి విద్వేషాలు, వీటన్నిటికీ ఎక్కడ చరమాంకం పలకాలి. మా పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి మేము ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మేమందరం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం.